నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. जोहार ज्योतिराव फुले गारू, जोहार ज्योतिराव फुले गारू, जोहार बाबू ज्योतिराव फुले गारू, जोहार बाबू ज्योतिराव फुले गारू, जोहार इंडिया, जोहार इंडिया, जोहार इंडिया, जोहार इंडिया. वड्डेलारी తెలుగుదేశం జనసేన ఐక్యత, వడ్డేలారి తెలుగుదేశం జనసేన ఐక్యత, వడ్డేలారి తెలుగుదేశం జనసేన ఐక్యత. జరుగుతున్నటువంటి కార్యక్రమానికి నిర్వహిస్తున్నటువంటి మా తమ్ముడు ఎల్లబాబు గారు, వేదిక మీద ఉన్నటువంటి మనందరి అభిమాన నాయకుడు, తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్ రావు గారికి, అదేవిధంగా జనసేన పార్టీ తూర్పు నియోజకవర్గం బాధ్యులు, నాకు మంచి మిత్రుడు మా తమ్ముడు అమ్మిశెట్టి వాసు గారు, అదేవిధంగా అన్న గాంధీ గారు, మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రమేష్ గారు, రాష్ట్ర సోషల్ మీడియా కోఆర్డినేటర్ రాఘవేంద్ర గారు, మధుబాబు గారు, కిషోర్ గారు, అదేవిధంగా తిరుపతి గారు, ఈశ్వర్ గారు, ధనంజయ్ గారు, రాఘవ్ కుమార్ గారు, మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ జయహోబీసీ కార్యక్రమాన్ని మొన్న 4వ తేదీన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు, రాష్ట్ర బీసీ విభాగం అధ్యక్షులు కొలూరేంద్ర గారి సమక్షంలో అంగరంగ వైభవంగా జాతీయ పార్టీ కార్యాలయంలో ప్రారంభించుకున్నాం. ఎందుకు ఈ కార్యక్రమం పెట్టామంటే, బీసీలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీలు జరుగుతున్నటువంటి అన్యాయం, గతంలో తెలుగుదేశం పార్టీ బీసీలకు ఏం చేసింది అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, తద్వారా బీసీ సమాజాన్ని చైతన్యం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని చెప్పి సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం అయిన తర్వాత బీసీ నాయకులందరూ కూడా కొన్ని టీములుగా ఏర్పడి, మరి డివిజన్లో బీసీలు ఎక్కడ ఎక్కువైతే ఉన్నారో వాళ్ళందరం కలిసి వాళ్ళ సమస్యలు కానీ వాళ్ళ కష్టాలు కానీ అన్ని కూడా తెలుసుకుని, మనం రాబోయేటువంటి రోజుల్లో ప్రతి నియోజకవర్గం నుంచి అక్కడ ఉన్న సమస్యలు కానీ అక్కడ ఏమి తెలుసుకుని ఒక మ్యానుఫ్యాక్చర్లో కూడా కొన్ని విషయాలు పెట్టాలనేటువంటి ఆలోచనతో ఈ బహుత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పి సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ, అసలు బీసీలు ఏంటి అని ఒకసారి ఆలోచిస్తే, స్వతంత్రం తర్వాత స్వతంత్రం ముందు కూడా బీసీలు అనేవాళ్ళు సమాజంలో పొలవృత్తులు చేసుకుంటూ సమాజానికి అవసరమైనటువంటి అవసరాలు తెలుస్తూ కాలక్షేపం బతుకుతూ ఉండేవాడు, జీవనం సాగిస్తూ ఉండేవాడు. ఈ బీసీ కులాలు ఎప్పుడు కూడా వీళ్ళు చదువుకోవాలని కానీ వ్యాపారాలు చేసుకోవాలని కానీ రాజకీయాలకు అసలు సంబంధం లేకుండా బతికారు. ఈ బీసీని ఆర్థికంగా కానీ విద్యాపరంగా కానీ రాజకీయంగా కానీ ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన చేసి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత స్థానిక సంస్థల్లో 20% రిజర్వేషన్ ఇచ్చి మొట్టమొదటిగా బీసీలకు రాజ్యాధికారం ఇచ్చినటువంటి మహోన్నత వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు అని చెప్పి మీ అందరికీ నేను సగర్వంగా ఆయన వచ్చిన తర్వాత బీసీలు అంటే ఓహో మనం కూడా సమాజంలో రాజకీయాల్లోకి వెళ్ళవచ్చు, మనం కూడా జనజీవన స్రవంతిలోకి వెళ్ళవచ్చు అని చెప్తే, ఆ తర్వాత ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి బీసీలు బాగా చదువుకోవాలి, చదువుకుంటేనే సమాజం మారింది, చదువుకుంటేనే ఆ కుటుంబం మారింది, కులవృత్తి చేస్తే ఎన్ని సంవత్సరాలు చేసినా ఆ కుటుంబం మారదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రతి కిలోమీటర్కి ఒక ఎలిమెంటరీ పాఠశాల, 3 కిలోమీటర్లకు ఒక యూపీ పాఠశాల, 5 కిలోమీటర్లకు ఒక జిల్లా పరిషత్ పాఠశాల, నియోజకవర్గ స్థాయిలో ఒక ఐటీఐ, ఒక పాలిటెక్నికల్, డివిజన్ స్థాయిలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్, ఒక మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి చాలా పెద్ద ఎత్తున బీసీలని విద్యారంగం వైపు
అంతేకాదు మొన్న అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన బీసీ కులాల వాళ్ళు ఇక్కడ చదువుకోవడం కాదు, అమెరికా లాంటి దేశాలు, లండన్ లాంటి దేశాలు చదువుకోవాలని 10 నుంచి 15 లక్షలు ఇచ్చి చదువుకునేటువంటి ప్రతి బిడ్డను కూడా ఇతర దేశాలకు పంపినటువంటి మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు విద్యతో పాటు ఇవాళ 30 రకాల సంక్షేమ పథకాలు పెట్టాడు బీసీలకి. విదేశ విద్య ఇవాళ చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు బిడ్డలు విదేశాలు చదువుతున్నారు. బీసీ బిడ్డలు ఎవరు కూడా విదేశాలకు వెళ్ళకూడదని చెప్పి ఆ పథకాన్ని ఆపేశారు. పెళ్లి కాని కాదు, ఆ పథకం పెళ్లి అయినటువంటి చేసుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా బీసీ బిడ్డలకు ఇచ్చారు. ఆ తర్వాత ఉన్నత విద్య శిక్షణకి ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ బ్యాంకులు కోచింగ్ చేస్తే ₹1,00,000 ఇచ్చారు. స్టడీ సర్కిల్స్ పెట్టారు. చంద్రన్న బీమా, ఎందుకంటే బీసీలు అంటే కులవృత్తులు చేసుకునేవాళ్ళు ఏదైనా ప్రమాదం జరిగితే 5 లక్షలు, సాధారణ మరణానికి 2 లక్షలు ఇచ్చారు. అంతేకాకుండా బీసీలు మీరు చూడండి, ఈ సమాజంలో పట్టణంలో కానీ ఎక్కువ మంది కూరగాయలు కానీ రకరకాలు అమ్ముకునేటువంటి మనుషులు అందరూ కూడా బీసీలు. ఏదో పట్టణం వచ్చి ఒక ₹500 వస్తే ఒక ₹5 అన్నం తిని ఇంటికి వెళ్ళేటువంటి పరిస్థితి. అలాంటిది అన్నా క్యాంటీన్లు మూసేసారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. గతంలో తెలుగుదేశం హయాంలో బీసీ కార్పొరేషన్ ద్వారా 4.5 లక్షల మందికి 3,700 కోట్లు ఖర్చు పెట్టి ₹1,00,000 సబ్సిడీ, ₹1,00,000 లోన్ ఇచ్చారు. దాని ద్వారా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నారు. అదేవిధంగా ఆదరణ ఏదైతే ఉందో బీసీలు కులవృత్తులు కాబట్టి ఆ ఆదరణ పథకం కింద ఆధునిక పనిముట్లు అన్ని కులాల వారికి కూడా దాదాపుగా 1000 కోట్లు ఖర్చు పెట్టి దాదాపు 4 లక్షల మందికి ఇచ్చారు. ఈ విధంగా అనేక బీసీలకు సంక్షేమ కార్యక్రమాలు చేశారు. దురదృష్టం, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి ఏదైతే బీసీ రిజర్వేషన్ ఉందో ఆనాడు ఎన్టీ రామారావు గారు 20% ఇస్తే చంద్రబాబు నాయుడు గారు 34% ఇచ్చారు. ఆ తర్వాత ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత 10% తగ్గించాడు. అంటే 16,800 మందికి బీసీలకు సంబంధించిన రాజ్యాంగబద్ధ పదవుల్లో పోగొట్టుకున్నాను కూడా మీకు మనం చేస్తా ఉన్నాను. ఆ రోజు రిజర్వేషన్ పెట్టిన తర్వాతే ఒక సర్పంచ్గా, ఒక ఎంపీటీసీగా, ఎంపీపీగా, జడ్పీటీసీగా ఎవరన్నా బీసీలు వచ్చారంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు వచ్చారు. ఇవాళ రిజర్వేషన్ పోయింది. 75,000 కోట్ల నిధులను దారిబాటు ఇచ్చేశారు. అంటే బీసీ కార్పొరేషన్ డబ్బులు లేవు, ఆదరణ పథకం ఎత్తేసారు. ఇవాళ మన పొలాలకు కూడా జగన్మోహన్ రెడ్డి అద్దెలేసుకుంటున్నాడు బొమ్మ పెట్టుకుని. చెప్తా, మన పొలాలకు కూడా సపోజ్ మన ఇంటికి 4 పక్కల మరి నా బొమ్మ పెట్టుకుని ఎవరో ఇంటికి ఊరుకుంటారు. పైగా ఆఖరికి ఆ పాస్ పుస్తకం మీద కూడా ఆయన పేరు పెట్టుకున్నారు. అంటే ఏంటి, రాబోయే రోజుల్లో వీటిని కూడా పెట్టేస్తానని దాని అర్థం. చాలా దుర్మార్గంగా ఉంటారు. అదేవిధంగా సెంటు భూమి పట్టా ఇచ్చాడు మనకి. జగన్మోహన్ రెడ్డి మాత్రం 10 చోట్ల భవంతులు ఉండే, ప్యాలెస్లు ఉండే. ఆయన చెప్తున్నట్టు ఉత్సాహపడుతున్నాడు. రుషికొండ గుండు కొట్టించి 500 కోట్లతో సంవత్సరం చూడాలంట. ఆ భార్య పొద్దున్న అంటే 500 కోట్ల రూపాయలు ప్రజల డబ్బు. మరి మనం చూసాం పండగ రోజున అది గుడినే వెంకటేశ్వర స్వామిని ఇంటికి తీసుకొచ్చాడు 5 కోట్లతో సెట్ చేసి. ఆయన డబ్బులు అయితేగా. ఆ పక్కన మొన్న మధ్యలో పట్టాలు పంచాలంటే హెలికాప్టర్ వేసుకుని వెళ్తాడు. 10 కిలోమీటర్లు హెలికాప్టర్ వేసుకుని వెళ్తాడు. పైగా ఆయన ఏం చెబుతాడు, చంద్రబాబు నాయుడు ఏమో పెద్దన్నాడు అంటాడు, ఈయనేమో పేదోడు అంటాడు. అంటే లేనివాడు కదా పాపం. అంటే నమ్మాలని జనం. వాడు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి మనందరం కూడా, ఇతను ఒక కసాయి అన్నమాట. ఇతను రాజకీయం చేయటానికి రాలా, సంక్షేమం చేయటానికి రాలా, అభివృద్ధి చేయటానికి రాలా. మనతో వ్యాపారం చేసుకున్నాడు. ఇవాళ వ్యాపారం అయిపోయింది. దాదాపుగా లక్షల కోట్లు సంపాదించాడు మనతో వ్యాపారం చేశాడు. శుభ్రంగా మొత్తం కూడా తట్టబొట్ట సరిచేసుకున్నాడు. ఆయన ఇష్టం వచ్చినట్టు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. అదేమిటి ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ అన్నాడు. ఇవాడు అంబేద్కర్ గారి బొమ్మ పెట్టాడు అక్కడ. అసలు అంబేద్కర్ గారి పేరు తెలిసే అర్హత కూడా లేని దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ దళితులను ఊచకోత పోసాడు. దళిత బిడ్డను డోర్ డెలివరీ చేశాడు. ఒక డాక్టర్ను మాస్క్ లేదని చంపేశాడు. నిజంగా నేను ఇందాకే నేను స్టేట్ గెస్ట్ హౌస్ పని ఉండి వెళ్తున్నాను.
అంబేద్కర్ గారు ఇట్లా చూపిస్తున్నాడు. నేను అనుకున్నా ఓహో రాజధాని అమరావతి అని చూపించినట్టు అనిపించింది నాకైతే ఇచ్చేవాళ్ళు. ఇది కాదురా రాజధాని జగన్, ఇది రాజధాని అన్నట్టు చూపించినట్టు నాకు అనిపించింది. ఆ విగ్రహం చూసి నాకు ఇంతగా నా మనసులో అట్లా అనిపించింది సార్ రామన్ గారు. ఆ విధంగా ఎందుకంటే భూమి ఉన్న రైతుకి 50 సెంట్లు ఉంటే ఆ భూమి విలువ తెలిసింది. 33,000 ఎకరాలు ఇస్తే 100 మందిని చంపేశాడు. ఇవాళ రాజధాని ఏంటో తెలియదు. గ్రామాల్లో గతంలో చంద్రబాబు నాయుడు గారు మరి గ్రామీణ వ్యవస్థలో దేశంలోనే నెంబర్ 1గా నిలిపాడు. ఆనాడు నరేంద్ర మోడీ గారు ఒక మాట చెప్పాడు, ఈ దేశంలో బాబు ఒక్క నిమిషం, ఈ దేశంలో 10,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు అని చెప్పి ప్రధానమంత్రి గారు చెప్పాడు. 10,000 కిలోమీటర్లు 5 సంవత్సరాల్లో ఈ ఒక్క రాష్ట్రంలోనే 25,000 కిలోమీటర్లు వేసినటువంటి దమ్ము ధైర్యం ఉన్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు. 25,000 కిలోమీటర్లు సంపద తయారీ కేంద్రాలు తెచ్చారు, అంగన్వాడీ బిల్డింగ్లు తెచ్చారు, గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కట్టారు, ఆ విధంగా డ్వాక్రా భవనాలకు నిర్మాణం చేశారు. చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేశారు. మరి ఆ విధంగా చేస్తే ఇవాళ ఈ దుర్మార్గుడు వచ్చి ఒక రోడ్డు వేయడు, ఆ ఉపాధి హామీ డబ్బులన్నీ సెంటు పట్టాలో మొత్తం ఎంపీలు ఎమ్మెల్యేలు దోచేసి తెలుసుకున్నారు. మొత్తం డబ్బులన్నీ కూడా ఆ భూముల్లోనే కొట్టేసారు. చూసాం 2 సంవత్సరాలు ఎమ్మెల్యేలు మంత్రులు తోడుకున్నారు. కొడాలని అక్కడ ఒక దొంగ ఉన్నాడు, ఆడికి ఒక 60 లారీలు పెట్టాడు, మా ఎమ్మెల్యే అట్లా పేరుని నాని మొత్తం 2 సంవత్సరాలు ఆడు. 3 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి మొదలెట్టాడు. ఆ రోజున ఉచిత ఇసుక ఇచ్చాం. ఎట్లా కార్మికులు ఎత్తేవాళ్ళు వాళ్ళకి రోజుకు 2,000 వచ్చాయి. సన్నకారు చిన్నకారు రైతులు ట్రాక్టర్ల ద్వారా వెళ్ళేది, వాళ్ళకి 4 రూపాయలు వచ్చాయి. అదేవిధంగా బిల్డర్స్ కానీ ఇల్లు కట్టుకునే వాళ్ళకి కానీ ఇసుక వచ్చింది, తక్కువ రేటుకి వచ్చింది. ఇవాళ అసలు ఆ డంపర్లు ఏంటో, ఆ పెద్ద పెద్ద కుక్కలేన్లు ఏంటో, ఆ ఊళ్ళ మీదకి వెళ్తాంటే ఊళ్ళన్నీ పాడైపోతున్నాయి సార్. మేము మా ఊరి మీదకి వెళ్తాం కుదరక దొంగల్లో కూడా ఊరి వెళ్తాం పరిస్థితులు. అంటే 2,000 కోట్ల రూపాయలు ఇస్తే తోటలలో తోలితే కనీసం ఒక రోడ్డు వేయలేని ఎదవ ముఖ్యమంత్రి, ఎదవ ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అంటే సంపద సృష్టించేటువంటి సృష్టికర్త. డబ్బులు ఏ విధంగా సృష్టించాలి, ఏ విధంగా సంపద పెంచాలి, దాని ద్వారా ఎవరికి ఎట్లా చేయాలని ఇవాళ యువతంతా నిర్వీర్యం అయిపోయారు. మహిళలకు ఇచ్చినటువంటి మాట తప్పేశాడు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే మహిళా సాధికారతకు శ్రీకారం చుట్టినటువంటి మహోన్నత వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు అయితే ఆ తర్వాత మహిళా సాధికారత కోసం ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా డాక్టర్ పథకాన్ని పెట్టి ఆనాడు 1 కోటి మంది మహిళలు పొదుపు చేస్తుంటే 60 లక్షల మంది ఒక ఆంధ్రప్రదేశ్లోనే పొదుపు చేయించగలిగిన దమ్ము ధైర్యం ఉన్నటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా నిర్ణయించారు. ఆ రోజు ఆ తల్లిని చూశాడు కట్టెలతో. నా తల్లి పడి కష్టం ఏ బిడ్డ ఏ తల్లి పడకూడదు, ఏ మహిళ పడకూడదు అని చెప్పి మరి ఆ రోజు గ్యాస్ కనెక్షన్ ఇచ్చాం. మళ్ళీ వాడు అదే పథకాన్ని పెడతాము. రాబోయేటువంటి రోజుల్లో జనసేన మన మేనిఫెస్టో కూడా విడుదల చేస్తాం. జనసేన కూడా కొన్ని మేనిఫెస్టోలు కొన్ని అంశాలు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇస్తారు. అవన్నీ కూడా రాబోయేటువంటి రోజుల్లో పెట్టి మీ అందరి ముందుకు వస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా చూడండి నాయకుడు అంటే ఎట్లా ఉంటారు. ఈ సీజనల్గా వస్తూ ఉంటారు. ఇక్కడ నాయకుడు వైఎస్ఆర్ వాళ్ళందరూ సీజనల్గా అటు ఇటు ఏదో మారుతూ ఉన్నాడు. అసలు మార్చాల్సింది నిండురా బాబు అని చెప్పి రాష్ట్రం అంతా ఊరెత్తిపోతుంది. ఈడ మారితే సుఖమే ఉంది, నాశనం చేసింది నువ్వు. కాబట్టి జగన్నే మనం మారుతామని చెప్పి తెలియజేసుకుంటూ, లీడర్ అంటే చూడండి కేసీఆర్ చిన్ని గారి విజయవాడ వచ్చాడు, తెలుగుదేశంలోకి వచ్చాడు. వచ్చిన దగ్గర నుంచి ఆయన అక్కడ ఎక్కడ మీటింగ్లు చెప్పట్లా. ఇంకా నేనన్నా 2 మాటలు ఎప్పటి నుంచో మాట్లాడతాను మాట్లాడుకోవడం పెద్ద మాటలు చెప్పడం. చక్కగా క్యాంటీన్లు పెట్టారు. ఎవరికైనా కావాలంటే వైద్యం చేస్తూ ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి ఏదైనా కష్టం వస్తే కష్టాన్ని ఆదుకుంటా ఉన్నారు. నాయకుడు అంటే అట్టా ఉన్నారు, నిబద్ధత అంటే అట్టా ఉన్నారు. అంతేగాని అధికారాన్ని అడ్డం పెట్టుకుని పార్టీ అధికారంలో అప్పుడు వాడుకుని వాళ్ళ కన్న తల్లి లాంటి పార్టీ మీద కూడా దాడి చేసినటువంటి వ్యక్తులు ఇవాళ ఇక్కడ ఉన్నారు. అలాంటి వ్యక్తులను తరిగి కొట్టాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, రామ్మోహన్ గారికి నాకైతే అవినావ సంబంధం. ఎందుకంటే యాక్చువల్గా ఇవాళ మా మండలం ఉంది. ఆయన ఒకటే చెప్పాడు 3ంటికి రావాలన్నారు. కానీ నాకు ఇవాళ కూడా చెప్పా మా వరల కుమార్ రాజా గారు, బాబు కొంచెం లేట్కి వస్తా, ఎందుకంటే నేను రామ్మోహన్ గారు మాట వీళ్ళని ఎవరైనా చేస్తాను జిల్లాలో. నేను ఎక్కడైనా ఏ రోజు గారు ఒకసారి వెళ్ళాను సార్, మీరు కూడా రేపు కూడా రమ్మన్నారు. కానీ నేను రేపు హైక్లూరు వాళ్ళకి మాట ఇచ్చాను సార్, దయచేసి నన్ను క్షమించండి. ఈ 2 మాటలు మాట్లాడే అవకాశం కల్పించింది మీ అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను.
బీసీలపై ఈ ప్రభుత్వం చేస్తున్న దమనకాన్ని చక్కగా వివరించిన అదేవిధంగా మా తమ్ముడు అమ్మిశెట్టి వాసు, మా ఇద్దరు కూడా చిరకాలమైనటువంటి మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి, మంచి ప్రాణ స్నేహితుడు, తర్వాత స్నేహానికి విలువించేటువంటి వ్యక్తి తమ్ముడు. ఖచ్చితంగా రామ్మోహన్ గారు అంటే మీరు ఒక అడుగులో వేసి రామ్మోహన్ గారికి మీ వంతు సహకారాన్ని ఖచ్చితంగా నీ విషయం వచ్చినప్పుడు మేము కూడా అదే విధంగా మేము నిలబడతాం. రామ్మోహన్ గారు వ్యక్తిత్వం చాలా గొప్ప వ్యక్తిత్వం, మాట అంటే కళాఖండిగా నిలబడేటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని మీరు ఖచ్చితంగా ఇచ్చేయాలని, ఎందుకంటే మీకు కూడా మా వంతు సహకారం, ఎందుకంటే నువ్వు కూడా పడేటువంటి కష్టం నేను చూశాను. మీకు కూడా మంచి భవిష్యత్తు రావాలి ఆ పార్టీలు అని చెప్పి నేను హృదయపూర్వకంగా ఎదుర్కొంటాను. నమస్కారం. బీసీలపై ఈ ప్రభుత్వం చేస్తున్న దమనకాన్ని చక్కగా వివరించిన శ్రీ వీరంగి గురుమూర్తి గారికి ధన్యవాదాలు. అట్లాగే తర్వాత మన తూర్పు నియోజకవర్గం జనసేన అధ్యక్షుడు శ్రీ అమ్మిశెట్టి వాసు గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. బీసీ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి మరి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మన శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారికి, అట్లాగే మా బీసీ నాయకులు, మా ఆత్మీయులు, మా అన్న వీరంగి గురుమూర్తి గారికి, అట్లాగే గాంధీ గారికి, నారాయణ గారికి, టీడీపీ నాయకులకి, అట్లాగే జనసేన నాయకులకి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనం చూస్తూ ఉన్నాం, మరి బీసీలు అభివృద్ధి అవ్వాలి, బీసీలు చేతి వృత్తులు చేసుకునే చిన్న చిన్న కులాలు, ఈ కులాలకి మనం ఆసరాగా ఉండాలని గతంలో మరి బీసీ సంక్షేమ నిధి నుంచి ఎన్నో మరి లోన్స్ ఇచ్చేవారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చినాక బీసీలో ఉన్న కులాలన్నీ కూడా విడదీసి మరి 151 కార్పొరేషన్స్ పెట్టారు. మరి ఏ కార్పొరేషన్ నుంచి కూడా ఆ కులానికి సంబంధించిన వ్యక్తులకి ఒక లోన్ వచ్చిన పాపం లేదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కాపు కార్పొరేషన్ నుంచి కానీ, బీసీ కార్పొరేషన్ నుంచి కానీ, ఎస్సీ కార్పొరేషన్ నుంచి కానీ ఎవరన్నా విదేశీకి వెళ్ళి చదువుకోవాలంటే ఆ బిడ్డలకి 10 నుంచి 15 లక్షల రూపాయలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారిని చూసాం 2014 ప్రభుత్వంలో. మరి ఎంతో మంది కాపు యువత కానీ, బీసీ యువత కానీ ఎంతో మంది విదేశీ వెళ్ళి చదువుకొని ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళ కుటుంబాన్ని మరి ఎంతో డెవలప్ చేసుకున్న పరిస్థితి చూసాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి నా బీసీ, నా ఎస్సీ, నా మైనార్టీలు అంటూ మాటలే కానీ చేతల్లో లేకుండా ఓన్లీ పథకాల రూపంలో మరి బిస్కెట్ వేసినట్టు ప్రజలకు వేస్తూ మరి ఈరోజు అభివృద్ధి ఎక్కడ ఉందంటే ఎక్కడ అభివృద్ధి లేదు. ఏ యువత కూడా చదువుకొని కష్టాలు పడి అప్పులు చేసి చదివిస్తున్న మన బిడ్డలని మంచి ఉద్యోగాలు లేవు. ఈ రాష్ట్రానికి కంపెనీలు వచ్చే అవకాశం లేదు. ఉన్న కంపెనీలు కూడా పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయే పరిస్థితి కనపడతా ఉంది. ఇవన్నీ చూసి పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థంగా, నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభవం ఉన్న వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని 2014లో ఏదైతే సపోర్ట్ చేశారో అదేవిధంగా మరి మనం అందరం కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వస్తే రాజశేఖర రెడ్డి పరిపాలన వస్తుంది, మన తండ్రి పరిపాలించినట్టు మంచిగా పరిపాలిస్తాడనే ఆలోచనతో అందరూ కూడా 151 సీట్లు వచ్చే విధంగా అందరూ ఓట్లేసి గెలిపిస్తే ఆయన తాడేపల్లి ప్యాలెస్ వదిలి ఏ రోజు బయటికి రాలేదు. ఒక ప్రెస్ మీట్ పెట్టడు. కరోనా టైంలో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అల్లాడిపోయి కష్టపడుతున్న పరిస్థితుల్లో ఏ ఒక్కరు కూడా పరామర్శించడం కానీ ఎక్కడికి వచ్చిన దాఖలాలు లేవు. కేవలం తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నాడు. ఆ రోజు ముఖ్యమంత్రి అవ్వక ముందు అసెంబ్లీ సాక్షిగా నాకు రాజధాని అమరావతి నేను ఆమోదం చేస్తున్నానని చెప్పి నేను అమరావతిలో ఇల్లు కట్టుకున్నాను, తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నాను, అమరావతి రాజధానిని అమరావతి ప్రాంతంలో రైతులందరూ కూడా మోసం చేసి 3 రాజధానులు అని చెప్పి మన దేశంలో ఎక్కడికి వెళ్ళినా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎక్కడైనా రాజధాని అంటే ఏది చెప్పాలో తెలియని పరిస్థితి ఉంది. మరి అన్ని కూడా ఆలోచించండి. భావితరాల భవిష్యత్తు బాగుండాలంటే జనసేన టీడీపీ అలయన్స్ లో మన ప్రభుత్వం వస్తే బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, మైనార్టీలకు కానీ మనకి మంచి జరగాలంటే ఈ ప్రభుత్వం రావాలి. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా డ్వాక్రా గ్రూపులు పెట్టి ఎన్నో అభివృద్ధి చేసే విధంగా మహిళలు కూడా ప్రోత్సహించే పరిస్థితి ఉంది. అదేవిధంగా బీసీలకి ఏ లోన్ తీసుకోవాలన్నా మరి బీసీ కార్పొరేషన్ నుంచి
గత ప్రభుత్వంలో. ఇప్పుడైతే బీసీ కార్పొరేషన్లో చైర్లు కుర్చీలు తప్ప ఆ కార్పొరేషన్లో నిధులు లేవు. ఎవరిని అడగాలో తెలియదు. మాకు కార్పొరేషన్ చైర్మన్ తెలిసారు. ఆ చైర్మన్కి కారు, ఆ చైర్మన్కి ఈ రాష్ట్ర ప్రజలందరూ చూస్తా ఉన్నారు. ఈ కళ్ళబొల్లి మాటలు చెప్పే జగన్ని మనం దించకపోతే మన బిడ్డల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎందుకంటే మనం చూడండి రానున్న రోజుల్లో జనసేన టీడీపీ ఐక్యతతో మనం అందరం కూడా కులాలకి మతాలకు అతీతంగా కూడా పార్టీలకు అతీతంగా కూడా రేపు మంచి ప్రభుత్వాన్ని ఎంచుకోకపోతే మళ్ళీ జగన్ వస్తే లక్షల కోట్లు దోసేసే పరిస్థితుంది. మనం చూస్తా ఉన్నాం బీసీ కులాల్లో ఎస్సీ కులాల్లో కష్టపడే మరి వ్యక్తులు ఏదో ఆల్కహాల్ అలవాటు ఉండి ఏదన్నా తీసుకుందాం అనుకుంటే ఈ జగన్ ప్రభుత్వం మరి మేము అధికారంలో రాగానే మేము లిక్కర్ తీసేస్తామని చెప్పి మరి లిక్కర్ కంపెనీలు పెట్టారు వాళ్ళు. చూడండి ఎక్కడా దొరకని, ఎందుకంటే నాణ్యత లేని లిక్కర్ ఇచ్చి చాలా మంది కూడా పేదవాళ్ళే చనిపోతున్నారు. ఎందుకంటే డబ్బులు ఉన్నాడు పక్క రాష్ట్రం వెళ్ళి తెచ్చుకొని తాగుతారు. కానీ పేదవాళ్ళు పని చేసుకునే వాళ్ళు రోజు కష్టపడి కొద్దిగా ముందు తాగుదామనే పరిస్థితిలో ఉన్నవాళ్ళు మరి జగన్ తయారు చేసిన ముందు తాగి చాలా మంది చనిపోతున్నారు. ఇవన్నీ కూడా ఆలోచించండి. మన ఏదైనా ప్రభుత్వం స్కూల్స్ కాలేజీలు పెడుతుంది, ఈ ప్రభుత్వం మాత్రం లిక్కర్ కంపెనీలు పెట్టిందంటే వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉందో ఒకసారి ఆలోచించుకోండి. మరి అదేవిధంగా గత ప్రభుత్వంలో ఇసుకని ఫ్రీగా ఇచ్చిన పరిస్థితి ఉంది. వైట్ కార్డు తీసుకెళ్తే ఫ్రీగా తీసుకెళ్లి ఆ డాక్టర్ ఖర్చులో లేదంటే ఆ ముఠా ఖర్చులో ఇచ్చి తీసుకెళ్లే పరిస్థితి ఉంది. కానీ ఈ రోజు ఇసుక ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియట్లా. ఇసుక కూడా మరి ఇసుక మాఫియా, మద్య మాఫియా, ల్యాండ్ మాఫియా చేసుకుంటూ జగన్ ఒక బిజినెస్ మ్యాన్ గా తయారయ్యాడు. కానీ ప్రజల కష్టాలని ప్రజలకు ఏదో మంచి చేయాలన్న ఆలోచన మాత్రం జగన్మోహన్ రెడ్డికి లేదు. మీరందరూ కూడా గమనించి కులాలకి మతాలకు అతీతంగా కూడా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని కాపాడాలంటే మరి టీడీపీ 40 సంవత్సరాలుగా ఎంతో బలం ఉన్న పార్టీకి మనం ఈ ప్రజల గురించి మద్దతు ఇవ్వాలి అని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి సబ్జెక్ట్లో ఉంటే ఆయన స్వయంగా వెళ్ళి మీకు నేను అండగా ఉంటానని మీరు ఉన్నందుకు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా మా నాయకుడికి అదే గౌరవిస్తూ అందరూ కూడా మరి గౌరవిస్తూ ముందుకు వెళ్తున్నాం. మనం అందరం కూడా ఒక అన్నదమ్ముడుగా జనసేన కానీ టీడీపీ కానీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ చిన్న చిన్న పొరపాట్లు లేకుండా ఎవరికి ఎక్కడ సీట్ ఇచ్చినా మనకి ఇచ్చారనే విధంగా మనం అందరూ కూడా కష్టపడి ఈ ప్రభుత్వాన్ని స్థాపించాల్సిందిగా కోరుతున్నాం. మరి గద్దె రామోహన్ గారిని చూసి మాలాంటి యువత నేర్చుకోవాల్సిన పరిస్థితి. ఆయన ఎవరు వెళ్ళినా కులాలకి పార్టీలకి అతీతంగా కూడా ఆయన ఏ వ్యక్తి వెళ్ళినా ఆయన పనిచేసే విధానం కానీ ఆయన మాట్లాడే విధానం కానీ మేము ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా ఆయన అభిమానిస్తాం. మా పార్టీ వేరైనప్పుడు కూడా ఈ రోజు కలిసామనేది కాదు. మరి గతంలో ఆయన ఎంపీగా ఉన్నప్పుడు మరి మేము నైనవరం గ్రామంలో ఉండేవాళ్ళం. ఆయన గురించి చిన్నప్పటి నుంచి కూడా వింటా ఉన్నాం. మరి ఆయన మనస్తత్వం కూడా మా అందరికి తెలుసు కాబట్టి అలాంటి వ్యక్తుల్ని మనం స్ఫూర్తిగా తీసుకోవాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన టీడీపీ నాయకులకి, బీసీ నాయకులకి అందరికీ, మహిళలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. వేదిక మీద ఉన్నటువంటి మన విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రస్తుత ఎమ్మెల్యే మీ కాబోయే ఎమ్మెల్యే కాబోయే మంత్రి అయిన గద్దె రామ్మోహన్ రావు గారికి, అదేవిధంగా జనసేన ఇన్ఛార్జ్ వాసు గారికి, పెద్దలు సీనియర్ నాయకులు గాంధీ అన్న గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి మా మిత్రుడు ఈశ్వర్ గారికి, మధు గారికి, తిరుపతి గారికి, ఇతర పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తెలుగుదేశం అంటే బీసీలు అంటేనే తెలుగుదేశం. ఎందుకంటే బీసీలకి మొట్టమొదటిసారిగా చట్టసభల్లో అడుగుపెట్టే అవకాశం కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ బీసీలని ఎల్లప్పుడూ కనిపెట్టుకొని బీసీలని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగదగం చేయడం కోసంగా చాలా కృషి చేసి చాలా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. ఎందుకంటే గతంలో బీసీలని కేవలం ఓట్ బ్యాంక్ అని చూస్తున్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా నందమూరి తారక రామారావు గారు బీసీలకి 20% రిజర్వేషన్ ఇచ్చి ఆ రోజే బీసీలకు పెద్దపేట వేయడం జరిగింది. దానిని మన ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి గారు, మన పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని కంటిన్యూ చేస్తూ బీసీ రిజర్వేషన్
మనుషులు గద్దె రామోహన్ గారి జేబులో నుంచి ప్రతిరోజు ఇస్త్రీ పెట్లు, ఇస్త్రీ పళ్ళు, కూరగాయల పళ్ళు, ఆరోగ్యం బాగోలేని వాళ్ళకి సొంత నిధులు ఇస్తున్నారండి. కానీ ఎంపీ గారు జీతాలు ఇవ్వడానికి కూడా బజార్ని ఎక్కించడం జరిగింది. ఆ వ్యత్యాసం కూడా మీరంతా కూడా ఒకసారి ఆలోచించండి. 100 మంది 100 చెబుతారు, కానీ మనకి ఏం చేస్తున్నాం, మనకి నాయకుడు గద్దె రామోహన్ గారు ఏం చేస్తున్నారు అన్నది కూడా మీరు ఒక్కసారి ఆలోచించండి. అదేవిధంగా రజకులకు వచ్చేసరికి 7,000 గ్రూపులు తయారు చేసి ఇవ్వడం జరిగింది. ఆదరణ పథకం కింద కానీ ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి ఆలోచించి జనాలందరూ కూడా అక్కడ చంద్రబాబు నాయుడు గారిని, ఇక్కడ గద్దె రామ్మోహన్ రావు గారిని గెలిపించవలసిందిగా కోరుకుంటూ చదువు. జై హో బీసీ కార్యక్రమం విజయవాడ తూర్పు నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రమంతటా కూడా అన్ని ప్రాంతాల్లో డివిజన్ల వారీగా సమావేశాలు పెట్టి అక్కడ ఉన్న కార్యకర్తల్ని, నాయకుల్ని సమీకరించుకుని బీసీ నాయకుల్ని ఈ 40 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ చరిత్రలో బీసీల కోసం నూతన మార్గాల్ని, నూతన విధానాల్ని, వాళ్ళని ఆర్థికంగా అభివృద్ధిపరచడం, వాళ్ళని పటిష్టపరచడం, వాళ్ళని రాజకీయంగా కూడా ప్రవేశం కల్పించడం, ఇవన్నీ కూడా ఒక పక్కా ప్రణాళికతో చేపట్టడం జరిగింది. తద్వారా ఈ రోజున అనేక మంది బీసీ నాయకులు ఈ రాష్ట్రంలో తయారవడం కూడా జరిగింది. ఆ జై హో బీసీ అనే కార్యక్రమం ఈ 40 సంవత్సరాలు ఏ విధంగా చేశామో ఒకసారి చర్చించుకొని ఇక్కడ ఒక 100 మందిని 200 మందిని సమావేశపరిచి వాళ్ళకి ఈ విషయాలు చెప్పి వాళ్ళ ద్వారా కొన్ని వేల మందికి ఈ కార్యక్రమం వెళ్ళేటట్టుగా చేపట్టే కార్యక్రమే జై హో బీసీ. ఈ రోజున జనసేన నాయకులు వాసు గారు కానీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తరఫున మేము, అదేవిధంగా రాష్ట్ర బీసీ తరఫున గురుమూర్తి గారు, నాగుల మీరా గారు, వీళ్ళందరూ కూడా ఇక్కడ సమావేశమై వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతోంది. తద్వారా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా బీసీల కోసం కృషి చేసింది, గతంలో ఇవాళ ఇక్కడ అనేకమైన కార్యక్రమాలు, మత్స్యకారులు చూసుకున్నాం, అదేవిధంగా చేనేత కార్మికులు చూసుకున్నా, బోయ వాల్మీకి చూసుకున్నా, నాయి బ్రాహ్మణులు చూసుకున్నా, వీళ్ళకి ఒక్కొక్కళ్ళకి కొన్ని లక్షల రూపాయలు వాళ్ళకి ఉపాధి కోసం ఇచ్చి, వాళ్ళ చేత వ్యాపారాలు పెట్టించి, వాళ్ళకి చేతి పనిముట్లు ఇప్పించి, వాళ్ళని పని నైపుణ్యం కూడా పెంపొందించి ప్రతి ఒక్కళ్ళకి ఉపయోగపడే విధంగా వాళ్ళ కుటుంబాలని నిలబెట్టుకోవడమే కాకుండా 10 మందికి ఉపకారం కలిగించే విధంగా వాళ్ళని తీర్చిదిద్దడం జరిగింది. ఈ జై హో బీసీ అనే కార్యక్రమం ప్రతి డివిజన్లోనూ ఏర్పాటు చేసుకుని ఆ డివిజన్ ద్వారా 10 మందికి ఉన్న బీసీలందరికీ కూడా ఒక సందేశం వెళ్ళే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం ప్రతిరోజు ఈవినింగ్ రాత్రిపూట జరిగే ఈ కార్యక్రమం ఖచ్చితంగా జయప్రదం అవుతుందని, జయప్రదం అవ్వాలని, రేపు రానున్న ఎన్నికల్లో వచ్చే అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు ఏ విధమైన ప్రణాళికతో తెలుగుదేశం పార్టీ, జనసేన ఐక్యతతో ముందుకు వెళ్తూ ఉంది. జనసేన యొక్క ఆశయాలు, అదే తెలుగుదేశం పార్టీ యొక్క ఉద్దేశాలు ఇవన్నీ కూడా కలుగుని ఉమ్మడి మేనిఫెస్టోగా తయారు చేసి, ఆ మేనిఫెస్టోని ఒక మంచి మేనిఫెస్టో తయారు చేసి, ఆ మేనిఫెస్టో ద్వారా రానున్న 5 సంవత్సరాల్లో ఒక చక్కటి విధానంతో ఈ రాష్ట్రాన్ని పరిపాలించే విధంగా ముందుకు వెళ్ళే క్రియల్లోనే ఈ జై హో బీసీ కూడా జరుగుతుందని తెలియజేస్తున్నాం. ఈరోజు తూర్పు నియోజకవర్గంలో 14వ డివిజన్లో జై హో బీసీ కార్యక్రమం ప్రతిరోజు కూడా ప్రతి డివిజన్లో తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారి ఆధ్వర్యం, అదేవిధంగా బీసీ నాయకుల ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. గత ప్రభుత్వంలో బీసీలకి ఎంత చేశారు చంద్రబాబు నాయుడు గారు, మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మా బీసీలు, మా ఎస్సీలు, మా మైనార్టీలు అంటూ మాటలు చెప్పి మోసం చేస్తూ ఉన్నారు. మరి గతంలో బీసీలు అందరూ కూడా ఒకే కార్పొరేషన్ పెట్టి అందరూ కూడా బీసీలు ఐక్యతంగా ఉంటే, మరి బీసీలని డివైడ్ చేసి 151 కార్పొరేషన్లు పెట్టి, మరి కార్పొరేషన్లో చైర్లు, కుర్చీలు, వాళ్ళ నాయకులకి జీతాలు తప్ప ఏ కార్పొరేషన్ నుంచి ఏ బీసీ ఈ నాయకులకు కానీ ఎవరికి కూడా ఏ బీసీ వర్గానికి కానీ ఒక లోన్ ఇచ్చిన పాపం లేదు ఈ జగన్ ప్రభుత్వం. మరి అదేవిధంగా మద్యం మాఫియా, ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియాగా తయారైపోయి ఈ బీసీలు పొట్టగొట్టిన ఈ ప్రభుత్వాన్ని దించే విధంగా, ఎందుకంటే బీసీలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి, గత ప్రభుత్వాలు ఏం చేసినాయి. విదేశీ విద్యకి వేలాది మంది బీసీలను కానీ, ఎస్సీలను కానీ, అదేవిధంగా కాపులను కానీ మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో బీసీ కార్పొరేషన్లు పెట్టి, కాపు కార్పొరేషన్లు పెట్టి
ఒక్కొక్క విద్యార్థికి 10 నుంచి 15 లక్షల రూపాయలు ఇచ్చి విదేశాల్లో చదివిస్తూ ఉద్యోగాలు చేసుకునే అవకాశం ఉండి ఒక్క వ్యక్తి చదువుకుంటే ఆ కుటుంబం అంతా కూడా బాగుంటుందనే ఆలోచనతో ఇలాంటి పెట్టిన మరి గత ప్రభుత్వం చూసుకుంటే ఇప్పుడు ప్రభుత్వం చూసుకుంటే మరి ఈరోజు ఎక్కడా కూడా అభివృద్ధి లేదు, ఏ యువతకు కూడా ఉద్యోగాలు లేవు. ఇలాంటి ప్రభుత్వం మళ్ళీ వస్తే ఈ రాష్ట్రం అధోగతి పాలైపోద్దనే ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు లాంటి అనుభవం ఉన్న నాయకత్వం కావాలని మరి రెండు కూడా అలయన్స్లో వెళ్ళటం జరిగింది. ఈ రెండు ప్రభుత్వాలు ఎక్కడి నుంచి ఉన్నా కానీ జనసేన టీడీపీ అలయన్స్లో ఎవరికి ఉన్నా కానీ మనం అందరం కూడా కష్టపడి ఈ ప్రభుత్వాన్ని తీసుకొస్తే బీసీలకి, ఎస్సీలకి, మైనార్టీలందరికీ కూడా న్యాయం జరిగిద్దని మరి ఈ కార్యక్రమాలు ప్రతి డివిజన్లో కూడా చేయటం, బీసీలని అందరూ కూడా ఐక్యతగా వాళ్ళని మోటివేట్ చేయటం, బీసీలకు జరిగిన అన్యాయాన్ని మరి గద్దె రామ్మోహన్ రావు గారు చెప్పడం అనేది అందరూ కూడా చూస్తూ ఉన్నారు. మరి రానున్న రోజుల్లో మనం అందరం కూడా కొత్త ప్రభుత్వాన్ని స్థాపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.